పైనుంచి కింది వరకు ఈ వర్క్ కంప్లీట్గా చేయాలని చెప్పి తీసుకొని డిజైన్ చేపించి ఇంజనీర్లతో ఈ వార్డు కూడా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు తెచ్చిన మా నాయకుడు చెప్పినట్టు మేము సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఎక్కడ కూడా కులం చూడము, మతం చూడము, పార్టీ చూడము అని చెప్పారు. సో ఈ వార్డులో ఈరోజు దాదాపు 3-4 కోట్ల రూపాయల పనులు ఈరోజు ఈ వార్డులో కూడా జరుగుతున్నాయి. దాంట్లో 78,50,000 వరకు కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఈనాడు వాళ్ళకు, ఆంధ్రజ్యోతి వాళ్ళకు, TV5 వాళ్ళకు లేనిది ఉన్నట్టు చూపించడానికే వాళ్ళ సమయం అంతా వృధా చేసుకుంటున్నారు. కానీ ఎక్కడైనా 10% వాళ్ళ న్యూస్ కవరేజ్లో మేము చేస్తున్న మంచి పనులకు వాళ్ళు చూపిస్తే అంతో ఇంతో వాళ్ళకు కూడా సమాజంలో ఆ గౌరవం ఉంటుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కరిస్తూ కర్నూలు కార్పొరేషన్ పరిధిలో మీరు చూస్తున్నారు, ఇవాళ 66.5 లక్షల రూపాయలతో రోడ్డు కార్యక్రమం జరిగింది. పని అయిపోయింది. ఇట్లాంటి పనులు దగ్గర ఒక 500 కోట్ల పైన ఖర్చులు పెట్టాం. ఇప్పటికీ ఆల్రెడీగా పని చేసాం. వాళ్లకు ఆ పచ్చ కామెర్లకు పచ్చగానే కనపడుతుంది అన్నట్టుగా పచ్చ పత్రికలకు పచ్చగానే కనపడుతుంది. పొద్దున్న లేచిన నుంచి ఎక్కడో ఒక చోట ఏ మార్ములకో సందులోనో గొంతులోనో ఒక నీళ్లు ఆగిన దాన్ని చూసుకొని ఎక్కడ ఇదిగో దోమలు చూడు, అది చూడు, ఇది చూడు అంటారు. మనము ఒక తిట్టున నేషనల్ లెవెల్లో స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంక్ వచ్చింది. కర్నూలులో ఎవరు చూసినా ఇప్పుడు వచ్చినటువంటి మార్పు గతంలో ఎప్పుడు చూడలేదన్నట్టు అంటున్నారు. ఒకసారి మీరు మీ కెమెరాలను ఇటువైపు తిప్పి చూడండి, రోడ్డు ఎట్లా తయారైంది అనేది మీకే కళ్ళెదురు కనపడుతుంది. అంటే ఇది ఈనాడుకో, ఆంధ్రజ్యోతికో, TV5కో ఇలా కనపడదు. ఈ డెవలప్మెంట్ కనపడదు. ఎక్కడో మారుమూలకి వెళ్ళి ఏదైనా చిన్న గుంత కనపడితే దానికి ఇంత పెద్దగా చూపించి చేయటం తప్ప, అంటే వాళ్ళని ఎవరూ మార్చలేరు. ప్రజలు వాళ్ళని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రజలు, కర్నూలు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉండటం కొరకు ఏం చర్యలు తీసుకోవాలో అవన్నీ ఇప్పటికే కర్నూలు కార్పొరేషన్ పరిధిలో మా ఎమ్మెల్యేల సహకారంతో అన్ని పనులు చేపట్టాం. ఖచ్చితంగా చెప్తున్నా, పార్కులు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఏ విషయంలో తగ్గేదే లేదనకుండా అటు మా ముఖ్యమంత్రి గారి వల్ల, మా ఎమ్మెల్యేల వల్ల నిరంతరం ప్రజా సేవలనే అందరం ఉన్నామన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తాం.